సీఎం రేవంత్ రెడ్డి పాలన చాలా బాగుందన్నారు మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్. ఎస్సీ వర్గీకరణ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కమిట్మెంట్ గా ఉందన్నారు. మిగతా రాష్ట్రాలు కూడా వర్గీకరణ బీసీ లెక్కల పట్ల ముందడుగు వేసే విధంగా రేవంత్ రెడ్డి ఒక చొరవ చూపించారన్నారు. 30 ఏళ్ల పోరాటం చేసి మాదిగ జాతి ఐక్యతని కాపాడి వర్గీకరణ సాధించిన ఘనత మందకృష్ణ మాదిక్కే దక్కుతుందన్నారు డొక్కా. ఈ వర్గీకరణ సాధించడానికి తన జీవితాంతం 30 సంవత్సరాలు పోరాటం చేసి మొత్తం సమాజం యొక్క అభిప్రాయాన్ని మాదిగ జాతి ఐక్యతని కాపాడి వర్గీకరణను సాధించిన ఘనత మా మందకృష్ణ మాదిగ గారికి దక్కుతుంది. పద్మశ్రీ మందకృష్ణ గారికి కూడా మా మాదిగ జాతి తరఫున ఉభయ రాష్ట్రాల పక్షంగా, ఇటు ఆంధ్ర పక్షంగా తెలంగాణ పక్షంగా ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆయనకి సామాజిక న్యాయ ఉద్యమాల్లో ఒక స్ఫూర్తి ప్రదాతగా, జాతీయ స్థాయిలో కూడా మిగతా రాష్ట్రాలకు ఒక గైడెన్స్గా ఆయన ఉపయోగపడతాడు. ఆయన లైఫ్ హిస్టరీ, ఆయన చేసిన విధానం. ఆయనకి పద్మశ్రీ ఇచ్చి మోడీ గారు గౌరవించారు, కేంద్ర ప్రభుత్వం గౌరవించింది. అది మాకు చాలా సంతోషంగా ఉంది. వచ్చే సంవత్సరం పద్మ విభూషణ్ ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతాము.